ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం ఝాన్సీ. గురుగారు, అయితే చాలా మంది ఇళ్లలో మనం నెమలి పింఛాలు చూస్తూ ఉంటాము. నెమలి పింఛాలు పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి వస్తుందని కానివ్వండి, లేకపోతే బుక్స్లో పెట్టుకుంటే చదువు వస్తుందని కానీ అనుకుంటారు. అలాగే లాఫింగ్ బుద్ధ విషయంలో కూడా మనంతటకు మనం కొనుక్కోవద్దు, ఎవరైనా మనకి ఇస్తే మనకి అదృష్టం వస్తుందంటారు. అలాగే ఇప్పుడు ట్రెండీగా ఏంటంటే తాబేల్ని ఇంట్లో పెంచుకోవడం, లేకపోతే విద్యా సంస్థల్లో కానివ్వండి, వ్యాపార సంస్థల్లో కానివ్వండి, ఆ తాబేలు బొమ్మను అక్కడ ఉంచుతున్నారు ఫ్రంట్ ఎండ్లో. ఇవన్నీ మూఢనమ్మకాలే అంటారా, లేకపోతే నిజంగా అలా పెట్టుకోవడం వల్ల ఏమైనా ఫలితం కలుగుతుంది అంటారా? ఎందుకంటే మనం చూసుకున్నట్లే చదువుకున్న వాళ్ళు కూడా ఇవి ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. ఒకరు పెట్టినప్పుడు ఏమైందంటే అది కొంచెం డెవలప్ అయినా మంచి సక్సెస్లో ఉన్నా ఇలా పెట్టుకుంటే మనకు కూడా వస్తుందేమోనని అలా 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 అదొక నమ్మకంగా బలపడిపోతుంది. కాకపోతే అది నమ్మకమా మూఢనమ్మకమా అని మీలాంటి వాళ్ళే చెప్పాలి. సో ఈరోజు ఆ మూఢనమ్మకాలన్నింటి గురించి కూడా మాకు వివరంగా తెలియజేయండి. 100% ఇవి మూఢనమ్మకాలే. నేను కూడా చిన్నప్పుడు నెమలి పించ అందులో బుక్లో పెడితే 2 పుడతాయి అనేవారు. పిల్లల్ని పెడుతుందంటే పెట్టేవాడిని, పిల్లలు ఇంకా పెట్టలేదని చూసేవాడిని. అప్పుడు మొత్తం నెమలిక కూడా దొరకదు, జస్ట్ ఒక చిన్న తుంచేసుకొని పెట్టుకొని 2 పిల్లలు పుడతాయి 3 పిల్లలు పుడతాయని అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే నా చిన్నతనంలో షిర్డీ సాయినాథుడు విపరీతమైన క్రేజ్ లో ఉన్నాడు. అప్పుడు బాబాకి ఒక రొట్టె పెడితే ఇంకొక రొట్టె పుట్టింది, 2 రొట్టెలు పెడితే 4 అయినవి అనేవారు. దానికి నిజంగానే వచ్చేవి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిట్రా ఇది అంటే టీ పౌడర్ వేసేవారు. అక్కడ వచ్చిన ఫంగస్ ఈ టీ కలిపి నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ని ఇంకొక లేయర్ తయారు చేస్తుంది అనమాట. సో ప్రతి దాని వెనక ఇలా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అది మారిపోయింది. అలాగే హోమాలు చేసే చోట దేవుడు వచ్చేసాడు, ఇదిగో వినాయకుడు రూపంలో వచ్చేసింది, అమ్మవారి రూపంలో వచ్చేసింది చూడండి అంటారు. ఇదంతా నాన్ సెన్స్ అనమాట. కానీ వాళ్ళు చేయించేవాళ్ళు మన గురువులో లేకపోతే మన తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, ఇదిగో చూడండి గురుగారు, మనలో కూడా వాళ్ళ మూఢనమ్మకం మన చేత సర్టిఫై చేస్తారు. ఇదిగోండి చూడండి అమ్మవారు చేయ అంటారు. మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటామని మనం మౌనంగా ఉంటాం. ఇలా మూఢనమ్మకాలు స్టార్ట్ అయినాయి. అంటే కొన్నిసార్లు ఆ పూజల్లో మనం బాగా లీనమైనప్పుడు కూడా ఆ పొగ ఏదైతే వస్తూ ఉంటుందో మనకి ఏమైనా అలా అనిపించొచ్చేమో కానీ అదే భావన, మొత్తానికి భావనది. అమ్మవారు ఆ రూపంలో కనబడము అలా కాదు. ఇప్పుడు ప్రతిదీ మనం ఇక్కడ చూసాం అనుకోండి, ఏదైనా దాంట్లో మనకు అది ఓంకారం లాగా చూస్తే అది ఓంకారం లాగా వస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు. ఎలా చూస్తే భావన అలా. యాజ్ యూ సో యూ బికమ్, ఏది సో యూ రీప్, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్, నువ్వు ఏమనుకుంటే అది అయిపోతావు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం దుర్యోధనుని పిలిచి భీష్మాచార్యుడు అడిగాడు అని చెప్తారు, కృష్ణుడు అడిగాడు అని చెప్తారు. దుర్యోధనుని పిలిచి ఒక్క మంచోడిని తీసుకురారా అంటే ఏమంతా దొంగలే, ఒక్కడు కూడా మంచోడు లేడు అంటాడు దుర్యోధనుడు. ధర్మరాజుని పిలిచి ఒక్క మంచోడిని ఒక చెడ్డోడిని తీసుకురారా అంటే ఈయనకి అసలు చెడ్డోడే దొరకలా. నో, ప్రపంచం విశ్వమంతా మంచోడు అంటే మనం చూసే చూపుని బట్టి. అలాగే ఈ యొక్క పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు కదా, అలా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో మనము ఏ హోమం చేసినా ఏం చేసినా దేవుడు అనేవాడు మనకు కనబడుతున్నాడు అని మనము ఇలా చూసుకుంటుంటే అక్కడ ఒక రూపం కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాక్చుయేషన్, ఇల్యూజన్, ఈ హాలుసినేషన్. కొన్ని సౌండ్స్ కూడా వినబడతాయి. ఇంకా అది స్టేజ్ అనమాట. మెడిటేషన్ చేసి నాకు కుండలిని జాగృతమైపోయింది, నాకు మూలాధార చక్రం జాగృతమైపోయింది అని ఒక భావనలో ఉంటారు. యక్షిణీ సాధనలోగా ఇవన్నీ కూడా చెప్పబడతాయి. దేవత ఏ దేవతా సాధన అయినా చేసినప్పుడు ముందు భ్రమలను కల్పిస్తుంది. ఆ భ్రమలకు లోనయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉపాసన అక్కడతో ఆపేస్తారు, ముందుకు వెళ్లకుండా. ఇవన్నీ దాటిన తర్వాత అబ్సల్యూట్ రియాలిటీ, వాస్తవం ఏంటన్నది తెలుస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క నెమలి పెంచ పెట్టడము, తర్వాత ఈ యొక్క లాఫింగ్ బుద్ధ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, మనం ఎవరింటికన్నా వెళ్తే రోడ్డు మీద ఎవరైనా కనబడితే నవ్వుతో స్మైల్తో కనబడితే మనం కూడా హ్యాపీగా నమస్కారం గురుగారు అంటాం. వాళ్ళు నవ్వకుండా ముఖం మార్చుకొని ఉంటే మనకి వాడి మూడు పాడైపోవడం కాదు, మన మూడు కూడా పాడైపోద్ది. ఆ రోజంతా హర్ట్ అయిపోతాం. అందుకని లాఫింగ్ బుద్ధ అని పెట్టమన్నారు. అంటే టు ఆల్వేస్ మేక్ ప్లెజెంట్, టు ఆల్వేస్ మేక్ అవర్ సెల్ఫ్స్ ప్లెజెంట్ అండ్ ద అదర్స్ ప్లెజెంట్. మనం ప్లెజెంట్ అవడం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా ప్లెజెంట్ గా ఉండడం కోసం లాఫింగ్ బుద్ధ అని పెట్టారు. అయితే దీంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలియనటువంటి వాళ్ళు
కొంతమంది తయారైపోయి ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని ఇది ఉండకూడదు. ఎవరన్నా ఇస్తే తీసుకోవడం ఏమిటి, కొనుక్కొని తీసుకోవడం ఏమిటి? ఇప్పుడు ఏదైనా మనం ద ఆర్టికల్ మన దగ్గర ఉందా లేదా అన్నది మెయిన్. ఒకళ్ళు ఇస్తే తీసుకోవడం ఏమిటి అసలు? ఒకళ్ళు ఇస్తే అదృష్టం అని అంటున్నారు. నో నాన్ సెన్స్. అదే అంటున్నా, ఒకళ్ళు ఇస్తే అదృష్టం ఏంటి? వాట్ ఈస్ ఆల్ దీస్ బేస్లెస్ స్టేట్మెంట్స్? ఇవన్నీ ఎక్కిచ్చేసారు అనమాట మనకి. అలాగే ఇంకోటి తాబేళ్ళు మనము అది ప్రపంచం మొత్తంలో శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి 10 అవతారాలలో తాబేలు అవతారంలో మాత్రమే, కూర్మ అవతారంలో మాత్రమే ఏ రాక్షసుడిని చంపలేదు. మిగతా అన్ని అవతారాల్లో ఆయన చంపాడు. అందువలన ఇది శ్రీకూర్మం, శ్రీకాకుళం జిల్లాలో మా పెదనాన్నగారు ఊరు అది. అక్కడ ఆ శ్రీకూర్మం గుడికి అస్తమానం వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు కూడా తాబేలు దేవుడు ఉంటాడు అనమాట, శ్రీకూర్మేశ్వరుడు. అందుకని దానికి సింబల్గా అది శాంతియుతమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా శివాలయాల్లో అవనియండి, విష్ణు ఆలయాల్లో అవనియండి ఆ కాలంలో తాబేళ్ళని పెంచేవారు సరస్సులో. అవి చక్కగా నడుచుకుంటూ దేవాలయ ప్రాంగణంలో తిరిగేవి, కంచి, తిరుపతి ఇలాంటి గుళ్ళల్లో. అలాగే ఏనుగులు కూడా ప్రాచీన గుళ్ళల్లో. ఇప్పుడు ఫిష్లు కూడా పాండులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి మధుర మీనాక్షి, కంచి కామాక్షి గుళ్ళల్లో, ఎవరు ముట్టుకోరు. అలా దేవతా పక్షులు అనమాట, ఇవి దేవతల జీవులు. అవి ఫ్రీడమ్ ఉండేవి. అందుకోసమని తిరగాలని చెప్పేసి పెడితే వీళ్ళు ఏం చేశారు, మాఫియా ముఠా తయారైపోయింది. నక్షత్ర తాబేలు, చిన్న చిన్న తాబేళ్ళకి రంపచోడవరం, మాకు రాజమండ్రి కాబట్టి మాకు దగ్గరగా రంపచోడవరం అడవులు ఉంటాయి. ఆ నక్షత్రాలు ఉంటే ఈ ఒక్క తాబేలు 1 crore 50 lakhs అని స్మగ్లింగ్ చేసేవారు. 2 తలకాయల పాములు అని చెప్పి, పాములు అదృష్టం, అదేదో జీన్స్ ప్రాబ్లం వల్ల 2 తలకాయలు వస్తుంది ఆ పాముకి, దాన్ని 2 తలకాయల పాములు అదృష్టం అని వాటిని పట్టి ఇట్లా అన్ని కూడా పెంచేశారు. మూఢనమ్మకాలు నెమ్మదిగా టర్న్ అయిపోయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మాఫియా కింద టర్న్ అయిపోయింది. మరి పాపం వీళ్ళని ఈ ప్రజలకు ఏం తెలుసు ఇవన్నీ కూడా. సో ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అప్పుడు మనం దేవుడు ఫోటో కూడా ఎందుకు పెట్టుకుంటాము అంటే, దేవుడు అంటే డెఫినేషన్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెజెంట్, ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఇదే దేవుడు. కాబట్టి ఫోటో కాదు దేవుడు, మన ఇష్టం. మనం ఫోటోలో పెట్టుకోవచ్చు, మన అమ్మ మన నాన్నలో దేవుడిని చూసుకోవచ్చు, మా అనాథలో దేవుడిని చూసుకోవచ్చు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళు దేవుడిని చూసుకోవచ్చు. దేవుడు ఇస్ సంథింగ్, ఎ కాన్సెప్ట్ విచ్ మేక్స్ అస్ excited, which makes us auspicious ga, which makes us happy. అది మాత్రమే దేవుడు. అందువల్ల ఫోటోలు పెట్టడాలు, వస్తువులు, ఆర్టికల్స్ లోపల పెట్టుకుంటే అదృష్టాలు పెరుగుతుంటే ఒక్కొక్కడు లారీలు పెట్టేస్తాడు. మా ఇంట్లో మొత్తం విరిగిపోయిన దేవాలయాల్లో విరిగిపోయి పడేస్తాడు కదా కృష్ణుడు బొమ్మలు, అవన్నీ తెచ్చి మా ఇంట్లో పెడతాను నేను. ఎందుకని, అవి బయట ఉంటే దేవాలయంలో వదిలేసినాయి, అవి తడిచిపోతే అనవసరంగా విగ్రహం ముక్కలైపోయి పడేస్తారు. మనకి ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు, మనం ఒక గది ఆయనకి ఇస్తే తప్పేంటని పెడితే ఆ రూమ్ నిండా కృష్ణుడిలే. మాకు వచ్చినటువంటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఏమంటారు, విరిగిపోయి పెట్టకూడదండి, నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందండి అంటారు. ఇచ్చినా పర్లేదు నాయన. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, నీ తల్లి యొక్క చెయ్యో కాలో విరిగితే ఆమెకి రిపేర్ చేసి పెట్టుకుంటావా లేకపోతే తీసి బయటపడేస్తావా? ఇది కూడా అంతే అనమాట. అంటే మనకి కలిసిన ఫ్రెండ్స్, మనకు కలిసినటువంటి, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, నండూరు లాంటి వాళ్ళు, మనోళ్ళు, ఈ 5 బ్యాచ్, వద్దికతి పద్మాకర్ రావు, సామ్వేదం షణ్ముఖ్ సార్, ఇలాంటి వాళ్ళు విజ్ఞానవంతులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడు ఇలాంటివి చెప్పరు. మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. అందుకనే ప్రామాణికత అనేది మనం చూసుకోవాలన్నమాట. మనకు విజ్ఞులు చెప్పేదే మనం వినాలి. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే, వాళ్ళు ఏది మంచిదో ఏది తప్పో తెలియదు. సో ఆల్వేస్ ఎ డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు మీ మెడిసిన్ వేయాలి అంటాడు, అంతే. అదే యూ హ్యావ్ టు యూస్ ఆంపిసిలిన్ ఓన్లీ ఫర్ దిస్ డిసీజ్, దాట్స్ ఆల్. అంతేగాని నేను ఇది వేస్తానండి అంటే ఆర్ఎంపీలు తయారవుతారు. ఇది కాదని వాడు ఎక్కువ రాస్తాడు వాడు. నో, ఈ డాక్టర్ వాడి ఆర్ఎంపీని సప్రెస్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే వీడు చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. అలాగే ఈ ఫేక్లుగా చెప్పేది, మూఢనమ్మకాలు పెంచే వాళ్ళని, చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారో అని బాధతో భయంతో వదిలేస్తే ఈ టోటల్ అసలైన విజ్ఞానం ప్రజలకు అందదు. కలియుగంలో కన్ఫ్యూజన్ అనమాట, రాహు పరిపాలిస్తాడు. అందువలన తప్పకుండా నువ్వు అడిగిన ప్రశ్న చాలా వండర్ఫుల్ ప్రశ్న అమ్మా. ఇవన్నీ మూఢనమ్మకాలే తప్ప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. కాకపోతే అది నమల పెంచుకోవడం వల్ల ఏమీ తప్పు లేదు కదా, పుస్తకంలో పెట్టుకోవడం వల్ల ఎవరికి హాని లేదు. నా లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమీ లేదు. అలా ఇతరులకి ప్రమాదకరం కానటువంటి హ్యాబిట్స్ని మనం
మామూలుగా ఉంచుకోవచ్చు తప్ప ఇట్ డజంట్ గివ్ ఎనీ రిజల్ట్. సో జనాలు కూడా ఏంటంటే ఏది నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధ ఇవ్వగానే మీకు కలిసి వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, కుబేరులా ఉంటాడు కాబట్టి మీకు ధనలక్ష్మి కలిసి వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి, కానీ మీరెవరికి ఇవ్వకూడదు, మీ డబ్బులు అటుపోతాయి. ఈ భావనలన్నీ ఏంటంటే మిస్లీడ్ చేసినట్టుగానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకొని ఇలానే కొన్ని ఒక 10-20 మూఢనమ్మకాల్ని నమ్ముకుంటూ పోతే ఎగ్జాక్ట్లీ ఏదో ఒక టైంలో ఎలా అంటే ఇది నిజం కాదు అని మనకి తెలిసినప్పటికీ కూడా బట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి గుడ్డిగా అదే ఫాలో అవుతుంటారు. అంటే ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, హీ నోస్ ద పోలీస్ లా మాన్యువల్, కమిషనర్, డీజీపీ, అడిషనల్ డీజీపీస్, వీళ్ళంతా నేను కానిస్టేబుల్ స్టేజ్ నుంచి నేను డీజీపీ స్థాయి వరకు తిరుగుతా. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఐపీఎస్లు, అలాగే నా క్లాస్మేట్స్, అలాగే ఆనరబుల్ జడ్జెస్, సుప్రీంకోర్టు స్థాయి వరకు, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అడ్వకేట్స్తో తిరుగుతాం మనం. అడ్వకేట్స్ జ్ఞానం వేరు, డిస్ట్రిక్ట్ జడ్జి జ్ఞానం వేరు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు సైటేషన్స్ తీసుకుంటారు వీళ్ళు, అంటే డిఫర్ అయిపోతాయి. కానిస్టేబుల్కి తెలిసిన పరిజ్ఞానం వేరు, ఎస్ఐ రిఫైన్డ్గా ఉంటాడు ఆయన కంటే, ఈ ఎస్ఐ కంటే కూడా సిఐ ఎక్స్పీరియన్స్ ఉంటాడు, వాళ్ళు చాలా కూల్గా మాట్లాడతారు. అలా అక్కడి నుంచి వెళ్ళేసరికి డీసీపీ ఇంకా కూల్గా ఉంటారు వాళ్ళు. సిపి ఎందుకయ్యా గొడవలు, అనవసరంగా డబ్బుల కోసం చంపేస్తారని మా తిరుమలరావు సార్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవారు. ఎవరినైనా తీసుకెళ్తే ఈ డబ్బుల కోసం ఎందుకు ప్రాణం, అంత సాఫ్ట్గా చెప్పేవాడు. అదే మనమైతే తోలు తీసేసి ఎరగదీసేసి లోన్ వేసేసి కుమ్మేస్తాం. కాబట్టి ఇటువంటి గొప్ప వాళ్ళు చెప్పేది వినరు ఈ జనం. చదువుకున్నటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ, డీజీపీస్ కానీ, ఆనరబుల్ జడ్జెస్, అలాగే ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్లో చదువు కాదు అక్కడ, పరిణతి. నువ్వు చెప్పే ఆన్సర్స్ని బట్టి గెస్ చేయాలి ప్రజలకు చదువుకున్న వాళ్ళు చెప్పేది వినరు. ఒక జేడి లక్ష్మీనారాయణ చెప్పేది వినరు, ఒక లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చెప్పేది వినరు. మామూలు వాళ్ళు చెప్తుంటే ఇది నీకు అదృష్టం కలిసి వస్తుంది, నీకు కోట్లు వస్తుందని షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోతారు. ఇది ఉండకూడదని తాపీ మేస్త్రి చెప్పినా ఈయనేస్తారు. సో ఇది మన దేశ దౌర్భాగ్యం అమ్మ. మారుతుంది గురుగారు, త్వరలోనే డెఫినెట్ గా మార్చేది మీరే. జనరేషన్ మారుతుంది కాబట్టి ఇప్పుడు అన్నిటికీ ఎందుకు ఇది చెయ్యాలి అంటే ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా లాజికల్ గా వెళ్ళే ఆ విఘ్నత కూడా వస్తుంది. ధన్యవాదాలు.